హలో గాయ్స్, అందరికీ నమస్కారం. నేను ఈరోజు ఊరికెళ్ళడానికి 2 బ్యాగులు అయితే తగిలించుకున్నాను. ఈ 2 బ్యాగులు తగిలించుకొని బస్ స్టాండ్‌కి అయితే వచ్చినాను. ఎందుకంటే 15 రోజుల ముందే సంక్రాంతి ఫెస్టివల్ వైబ్స్ అయితే మన హార్ట్ బీట్‌లో డబడబ డబడబ కొట్టుకుంటున్నాయి. సో, మనం ఇప్పుడు రైల్వే స్టేషన్‌కి వెళ్ళడానికి ముందుకు బస్ స్టాండ్‌కి వచ్చి బస్ స్టాండ్‌లో బస్సు ఎక్కినాం. ఈ బస్సు ఎక్కినప్పుడు ఇదొక బ్యాగు అండ్ కింద ఇంకొక బ్యాగ్ ఉంది. ఇది వచ్చేసరికి ఫుల్ బ్యాగ్. దీంట్లో నా బట్టలు, మా అమ్మ వాళ్ళ బట్టలు అన్నీ లగేజ్ సామాన్ అన్నీ దాంట్లో సర్దుకున్నాం. ఇప్పుడైతే మనం ఫుల్ ట్రాఫిక్ అయితే లేదు కానీ మనమైతే బస్సు ఎక్కి కూర్చున్నాం. ఈ బస్సు అంతా మనకే ఫ్రీగా ఉంది. ఇది వచ్చేసరికి ఈ బస్సు చాలా ఫ్రీగా ఉంది. ఎందుకంటే మనం సండే బయలుదేరినాం కాబట్టి ఊరు. ఇదైతే బెంగళూరులో అయితే నాకు బాగా నచ్చేది ఏంటంటే ఆ చెట్లు, ఆ ట్రీస్. ఇదైతే మన స్టైల్. ఈ కాలు నాదే, ఈ చెయ్యి నాదే అన్నట్టు పుష్పాల డైలాగ్ అన్నట్టుగా మనం స్టైల్గా కూర్చున్నాం. ఎందుకంటే జనాలు లేరు కాబట్టి. జనాలు ఉంటే మనం వేరే దగ్గర ఉండేది. ఇప్పుడైతే మనం ఇందిరానగర్కి ఎంట్రన్స్ అయ్యాం. ఈ ఇందిరానగర్ అనేది ఫుల్ ఫాష్ ఏరియా గాయస్. ఫ్రెండ్స్, మీకు చెప్తున్నాను కదా, ఈ ఇందిరానగర్లో మంచి మంచి రెస్టారెంట్స్, పాష్ కల్చర్ ఉంటుంది. చెట్లు చూసారా, యాంబియన్స్ ఎలా ఉందో కలర్ఫుల్గా. కానీ అలాగే కలర్ఫుల్గా నువ్వు డబ్బులు పెట్టాలి, ఫుల్గా డబ్బులు ఉండాలి అక్కడ మాత్రం నువ్వు సర్వే అవ్వాలంటే. కానీ మనశ్శాంతిగా ఉండడానికి మాత్రం ఆ ఏరియా చాలా చాలా పీస్ఫుల్గా ఉంటుంది. మీరే చూడండి, ఒక ఫారెన్ వైబ్ అయితే ఇస్తుంది గాయస్. నేను చెప్పడం కాదు కానీ మీరు ఇప్పుడు దాకా చూశారు కాబట్టి ఆ ఎంట్రన్స్ కానీ అవన్నీ. సో ఈ బస్సు మొత్తం నేను ఒక్కడనే బుక్ చేసుకున్నా. ఇప్పుడైతే మనం రైల్వే స్టేషన్కి దగ్గరలో ఉన్నాం, ఎంటర్ అయ్యాం. ఇది వచ్చేసరికి ఎస్విఎంటి కొత్తగా రైల్వే స్టేషన్ కట్టారు. ఈ రైల్వే స్టేషన్ ఎంట్రన్స్ అనేది ఈ విధంగా ఉంది. ఈ ఎంట్రన్స్ అనేది ఎయిర్పోర్ట్లో ఉన్నట్టుంది. సెంట్రల్ ఏసీ అంట. నేను ఫస్ట్ టైం విజిట్ చేస్తున్నాను ఇండియాలో, అది సెంట్రల్ ఏసీ ఉన్న రైల్వే స్టేషన్కి అయితే నేను విజిట్ చేస్తున్నాను. ఈ విధంగా అయితే నేను పెట్టుకోబోతున్నాను. వెనక ఒక బ్యాగ్, ముందు ఒక బ్యాగ్. అది నాకంటే బరువుగా ఉంది గాయస్. మీరైతే చూస్తున్నారు కదా, ఇదైతే ఎంట్రన్స్. ఈ చెట్లు ఇవి. అక్కడ వచ్చేసరికి పార్కింగ్ అయితే ఎక్కువ ఉన్నది. ఇదైతే మన ఫేస్. మనమైతే కొంచెం బక్కగా ఉన్నాం కాబట్టి మీరు ఏమనుకోకండి. సో ఇదైతే ఎంట్రన్స్లో గార్డెన్ అయితే ఉన్నది. పైన ఫ్లాగ్, ఇండియా ఫ్లాగ్ ఉన్నది. ఒకసారి మీరే చూడండి. ఎంట్రన్స్ అయితే ఇది ఒక రిచ్గా ఏసీ, సెంట్రల్ ఏసీ ఉంది. ఇదైతే ఐ లవ్ బెంగళూరు అనే ఒక సుస్వాగతం పలుకుతుంది మనకి. మనమైతే సిగ్గుతో తల వంచుకొని అట్లా వీడియో తీసుకున్న అందరూ మనకెళ్ళి చూస్తున్నారు. కానీ కొంచెం వాళ్ళు ఏదైతే అనుకుంటారు అని మాత్రం నేనైతే ఫుల్ వీడియో అయితే తీసుకున్నాను కదా. ఇదైతే మనం వెనక బ్యాక్గ్రౌండ్ అయితే మనకు పడాలి కాబట్టి ఫేస్ ఎట్లా ఉన్నా కానీ మనం అట్లా ఉండాలి కాబట్టి అట్లా ఉన్నాం. ఇదైతే ఫ్లాగ్ ఎప్పుడైనా జై హింద్ అబ్బా, సెల్యూట్ కొట్టాల్సిందే. మనం ఎంట్రెన్స్ అయినప్పుడు పోలీసులు కూడా ఉన్నారు. చెకింగ్ అయితే భలే బందోబస్తుగా జరుగుతుంది. ఎందుకో ఏమో తెలియదు కానీ ఇదైతే చాలామంది క్రౌడ్ ఉన్నారు. ఎంట్రీ అయితే అవుతున్నాం లోపలికి. ఇప్పుడైతే ఫోన్ ఆఫ్ చేసి లోపలికి ఎంట్రీ అయిన తర్వాత మళ్ళీ ఓపెన్ చేస్తా. ఇదైతే ఎక్కడెక్కడ ఏ ప్లాట్ఫామ్లు ఉన్నాయి అవన్నీ చూపించుకోవడానికి ఆ బిల్డింగ్ బోర్డు. ఇదైతే విశ్వేశ్వరయ్య ఎస్విఎంటి. ఇదైతే కన్నడలో ఉంది బోర్డు. ఇది వచ్చేసరికి మనకి 17209 శేషాద్రి ఎక్స్ప్రెస్ 11:30కి 5th ప్లాట్ఫారంలో ఉంది. సో ఇక్కడ నుంచి మనం 5th ప్లాట్ఫారం కనుక్కోవాలి, వెళ్ళాలి. ఆ కనుక్కోవడానికి ఎక్కడ ఏందని చూద్దాం. కింద అయితే 2 ప్లాట్ఫారమ్స్ ఉన్నాయి, మనం అడిగేసి వెళ్దాం. ఇప్పుడైతే పైకి వచ్చాము, అంటే ఫస్ట్ ఫ్లోర్కి వచ్చాము. ఇక్కడైతే ఒకసారి కనుక్కున్నాను. ఇదైతే కింద ఎంట్రన్స్ చూపించడానికి మేము పైకి ఎక్కాను. లిఫ్ట్ ఎస్కలేటర్లు అయితే చాలా ఉన్నాయి, ఒక 5-6 ఉన్నాయి. ఇది పైకి అయితే వెళ్తున్నాను. ఒకరిని అడిగాను, వాళ్ళు చెప్పారు పైకి వెళ్ళి అక్కడ ఫిఫ్త్ దానికి వెళ్ళాను. మనమైతే 5th ప్లాట్ఫారంకి వచ్చాము. ఇక్కడ ట్రైన్ ఎత్తికాము. ఇదే మన ట్రైన్. ఈ ట్రైన్ వచ్చేసరికి మనం 1 గంట ముందులే వచ్చాం. ఎందుకు, ఆ యాంబియన్స్ అన్నీ ఎక్స్పీరియన్స్ చేద్దాం. నేను కూర్చొని 1 గంట టైంపాస్ కాక ఇట్లా నాతో నేను మాట్లాడుకొని, అది మన చెప్పులు, ఇది మన ట్రైన్. 1 గంట కూర్చొని, ఇది ఒక బ్యాగ్, ఈ బ్యాగ్లో ఇది ఒక బ్యాగ్, ఈ బ్యాగ్లో ల్యాప్టాప్స్ అన్నీ ఉన్నాయి. సో అన్ని థింగ్స్ మనం అన్నీ ప్యాక్ చేసుకున్నాం. ఈ ప్యాక్ చేసుకున్న తర్వాత ఏమేమి ఉన్నాయో అన్నీ మనం ట్రైన్ ఎక్కుదాం. అసలు ట్రైన్ ఎక్కడానికి ఇదైతే మన S2 బోగి, RACలో ఉన్న బోగి కూడా మనకు కన్ఫామ్ అయింది. అందుకని చెప్పి నేను ట్రైన్ ఎక్కి లోపలికి అయితే ఎంట్రన్స్ అయ్యాను. నేను ఎక్కే ట్రైన్కి అరగంట ముందే ఎక్కిన. ఓ పెద్ద మనకి టైం లేదు అన్నట్టుగా. కానీ ఎక్కిన తర్వాత తెలిసింది ఎవరు ఇంకా రాలేదని చెప్పేసి. ఆ టైం చూసుకుంటే మాత్రం ఇంకా 1 గంట టైం ఉంది గాయస్. ఎక్కాను, ఒక అరగంట తర్వాత ఆడ కూర్చున్నాను. ఇదైతే ఫ్యాన్స్, ఇదైతే మిర్రర్ అయితే నాకు బాగా నచ్చింది. ఎక్కడ ఉన్నా కానీ మనం మిర్రర్లో చాలా అందంగా కనపడతాం కాబట్టి. సో ఫ్యాన్ ఇస్తే మాత్రం చలి
వణుకుతుంది అట్లా. ఇదైతే బాగా పీస్ఫుల్గా మంచి క్లీన్గా ఉంది గైస్. ఆ బ్యాగులు పెట్టాం కదా, అదే మన విండో సీట్. విండో సీట్లో కూర్చున్నప్పుడు ఒక ఇక్కే వేరబ్బా. మీరు చూస్తున్నట్లుగా అయితే విండో సీట్ అనేది ఒక అద్భుతం. ఇదేందో బాగుందే గాయస్. నాకు వాళ్ళు లేస్ తినాలనిపిస్తుంది గాయస్. పోయి మనం గ్రీన్ లేస్ అడుగుతాం, అసలు గ్రీన్ లేస్ ఉందా లేదా, అది లేకపోతే ఏం తెచ్చుకోవాలో మనం ముందు తెచ్చుకుందాం. తెచ్చుకున్న తర్వాత ఇది ఒక వాటర్ బాటిల్ తెచ్చుకున్నాను. గుడ్ డే మామ్స్ మ్యాజిక్ ఇది తినాలి. క్యాష్యూస్ బాగానే ఉంది అని అన్న. ఇదైతే మిక్చర్, ఆల్ మిక్చర్, దీంట్లో స్వీటు అయ్యో డ్రై ఫ్రూట్స్ కూడా ఉంటాయంట. ఓపెన్ చేసి తిందాం. ఫస్ట్ అయితే డ్రై ఫ్రూట్స్ ఓపెన్ చేద్దాం. తర్వాత అది ఆ డ్రై ఫ్రూట్స్ ఓపెన్ చేసిన తరువాత టేస్ట్ ఎట్లా ఉందో చూసి చెప్తా. అదేదో మిక్చర్ అంటున్నాను. అయ్యా బాబు ఇటు చూడు, నువ్వు ఇటు చూడకుండా అది ఇటు తింటాడు. ఎందుకంటే సిగ్గుగా వేసి ఎవరో వస్తున్నారని చెప్పి నేను అటు చూస్తూ ఉన్నాను. చూడండి, ఇప్పుడైతే తిన్నాను. దాంట్లో జీలకర్ర, ఆవాలు, స్వీటు, కొంచెం స్వీట్కి సంబంధించిన అన్నీ ఉన్నాయి. ఇట్స్ ఓకే. దాంట్లో 20 రూపీస్ పెట్టాను. నాట్ బ్యాడ్. అన్ని మసాలా ఉన్నాయి. కానీ ట్రైన్ జర్నీలో మాత్రం మసాలా ఫుడ్ తినమాకండి గాయస్. ముఖ్యంగా ఇప్పుడైతే మనం అది తినేసి అయిపోయింది. కొంచెం చిల్ అవుదాం. చిల్ అంటే ఇది నేను వచ్చే టైంకి ఒకరే ఉన్నారు, ఒక ఫ్యామిలీ ఉన్నారు. వాళ్ళకైతే 2 పిల్లలు మాత్రం ఫుల్ జోష్లో ఉన్నారు. చూపిస్తా రాబోయే దాంట్లో. ఇప్పుడే ట్రైన్ అయితే స్టార్ట్ అయింది. మనం ఇక్కడ నుంచి ఎస్విఎంటీ నుంచి మనం వెళ్తున్నాం. అది వాళ్ళు చూడు, అందరూ వీడియో చేస్తుంటే నవ్వుకుంటున్నారు. నాకైతే భలే సంతోషంగా ఉంది. ఎవరు ఏమనుకోలేదు, ఎవరి పాటికి వాళ్ళు ఉన్నారు. అంటే లైఫ్ అనేది ఒక జర్నీ గైస్. జర్నీలో మనం ఎంత ప్రయాణిస్తున్నా కొద్ది గమ్యం వస్తూనే ఉంటుంది. ఒక గమ్యం చేరుకున్న తర్వాత ఇంకొక గమ్యం చేరుకున్న ఇంకొక గమ్యం. నేను ట్రైన్ స్టార్ట్ అయిన తర్వాత ఇట్లా వీడియో చేస్తుంటే ఒక పాప నన్నే చూస్తుంది. ఒక బనానా అడిగా, ఆ పిల్ల మాత్రం అప్పటి నుంచి నేను ఏం మాట్లాడుతున్నాను, ఏం చేస్తాను, ఆ పిల్ల నాకెళ్ళే చూస్తుంది. ఏంటా అబ్బా అని పిలుస్తుంటే మాత్రం రావడంలో, మళ్ళీ పిలిస్తే వాళ్ళ అమ్మలు నన్ను ఏమన్నా అనుకుంటారు అని తిడతారని చెప్పి చూస్తూ ఉన్నా. ఆ పిల్ల మాత్రం ఆ నుంచి కదలని కూడా కదలట్లా, నన్నే చూస్తుంది. వీడేందిరా దొంగోడు బూచోడులాగా ఉన్నాడు అని చెప్పి అప్పటి నుంచి నన్నే చూస్తుంది. సరే అని చెప్పి ఇప్పుడైతే మనం ట్రైన్ అయితే కదిలి ఒక 2 మినిట్స్ అయింది. అక్కడి నుంచి మనం కృష్ణరాజపురంకి అయితే ఎస్విఎంటీ నుంచి ఎస్విటీబీ నుంచి వచ్చేసాం. అక్కడి నుంచి అయితే ట్రైన్ అయితే స్టార్ట్ అయిపోయింది. ఈ ట్రైన్ స్టార్ట్ అయిన తర్వాత మధ్యలో ప్రకృతి ఉంది గాయస్, అల్టిమేట్గా ఉంది. అక్కడి నుంచి 2 నిమిషాలు స్టార్ట్ అయ్యాకానీ కృష్ణరాజపురం అయితే వచ్చేసింది. ఇప్పుడైతే చూడండి, ఒక్కొక్క బిల్డింగ్లు కానీ, అది మెట్రోకి సంబంధించింది. మనమైతే ట్రైన్లో వెళ్తున్నాం. పైన మెట్రో, కింద రోడ్డు ఇంకోటి వస్తుంది, అది కూడా చూపిస్తాను. ఇది చూడండి, నా ప్లేస్లోకి ఇంకొక అబ్బాయి వచ్చాడు. అది చెయ్యి తనదే. రిక్వెస్ట్ చేశారు నేను ఇక్కడ కూర్చుంటాను. సరే కూర్చోండి, మనకేమైందన్నాను. ఇప్పుడైతే మనం కొండలు, మనం ట్రైన్ జర్నీ చేసేటప్పుడు విండో సీట్లో కూర్చొని బయటకు చూస్తుంటే మాత్రం చాలా అద్భుతంగా ఉంటుంది గాయస్. నాకైతే చాలా ఇష్టం. ఎందుకంటే ఆ పక్షులు కిలకిలాలు, ఆ సౌండ్, ట్రైన్ కూ అని ఉంటుంది, అదో ఒకటి పచ్చగా ప్రకృతి, ఇవన్నీ చూస్తుంటే చాలా అద్భుతంగా ఉంటుంది. కానీ ఇప్పుడైతే నాకు ఆకలి అవుతుంది. ఏం చేయాలి ఏం అర్థం కాక సమోసా అయితే ఆర్డర్ చేసిన. మీరు ట్రైన్లో ప్రయాణించేటప్పుడు మాత్రం సమోసాలు తినకాకండి. ఎందుకంటే ఎప్పుడు సర్ది సమోసాలు ఇంక 20 రూపాయలు పెట్టాను కాబట్టి తినాల్సి వచ్చింది. ఇప్పుడైతే ఇందాక పిల్లల్ని చూపిస్తాను కదా, వాళ్ళని చూపిస్తాను. నైట్ 9 అయింది గాయస్. వీళ్ళైతే నిద్రే బాటిల్, ఇది ఇద్దరు బ్రదరు సిస్టర్ అనుకుంటారు. ఇప్పుడైతే మనం ఏదైతే మన జర్నీ ముగిసింది, మనం గమ్యాన్ని చేరుకోబోతున్నాం. ఈ గమ్యాన్ని చేరుకునే ముందర ఎక్కడ మనం ఒంగోలు బిడ్డ, ఒంగోలు గిత్త వెంట్రన్స్ అవుతున్నాం. నార వీర సూర కర్ణ. ఇప్పుడైతే మనం మన జర్నీ గమ్యానికి చేరుకున్నాం. ఒంగోల్ మీన్స్ 1 గోల్. ఏదైతే మీరు అనుకున్నారో అనుకున్న లక్ష్యం సాధించడానికి మీరు ఏ ప్రయత్నమైనా చేయొచ్చు గైస్. మనమైతే ట్రైన్ దిగేసాం. అక్కడి నుంచి నడుచుకుంటూ పోతున్నాం. మధ్యలో ఒక ఆయన తగిలాడు. మీరు ఫోటోగ్రఫీ భలే చేస్తారే అన్నారు. వానికేం తెలుసు మేము ఫోటోలు బాగా తీస్తానే. వాళ్ళు ఫోటోలు తీయలే, ఫోటో తీసే విధానం చూసిండు. తర్వాత ఆటో ఎక్కినాం. ఆటో ఎక్కి బస్ స్టాండ్కి అయితే వస్తున్నాం గాయస్. ఇక్కడైతే ఇదైతే చందమామ మాత్రం అదిరిపోయింది. ఇది ఫ్లైఓవర్ మీద వీడియో క్లిప్ కొంచెం వెనకబడింది. ఇదైతే నాకు చాలా బాగా నచ్చింది. చూసారా చందమామ ఎంత అందంగా ఉన్నదో. మనమైతే ఇప్పుడు ఆటో ఎక్కి బస్ స్టాండ్కి అయితే పోదాం. ఆటో ఎక్కినాం, బస్ స్టాండ్కి అయితే ఇప్పుడు పోతున్నాం.
బస్ స్టాండ్కి వెళ్ళే ముందర నాకు ఫుల్గా ఆకలి అవుతుంది. ఉదయం నుంచి అన్నమే తిన్నా. సో మనం ఒక పుల్కా తిందాం, ఎందుకంటే లైట్ అరగడానికి. పుల్కా అయితే వేసుకున్నాం. పుల్కాలో కర్రీ అయ్యి అంటే అప్పటికి నేను పోయేసరికి అయిపోయింది. కాజు కర్రీ, టమాటా కర్రీ, వెజిటేబుల్ కర్రీ. ఇది అడిగండి, నేను ఆనియన్స్ వేయమని చెప్పిన. ఆనియన్స్ అయితే వేయడానికి చూస్తున్నాడు. ఆనియన్స్ వేసుకున్న తర్వాత ఒక ఫోటో అయితే తీసుకున్నాం. మంచి చిల్లు. మనం ఏరియాకు పోవడానికి మ్యాప్ ఆన్ చేసి ఏదో చేద్దాం అనుకున్నా, ఏదో అయింది. సారీ గైస్. మళ్ళీ మరొక వీడియోలో కలుద్దాం. ఈ జర్నీలో మీరు ఏమన్నా షేర్ చేయాలంటే షేర్ చేయొచ్చు, సజెషన్స్ అలాంటివి. బాయ్ బాయ్.